నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లోని సంఘం డైరీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దీంతో డైరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో విటి డైరీగా ఉన్న సంస్థ బకాయిలు పడిన నేపథ్యంలో బ్యాంక్ అధికారులు సంఘం డైరీకి విక్రయించారు. ఈ క్రమంలో కొత్త యాజమాన్యం డైరీని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే తమకు బకాయిలు చెల్లించాలంటూ రైతులు ధర్నాకు దిగారు. బ్యాంకు అధికారులు సంఘం డైరీ యాజమాన్యం కుమ్మక్కై దొడ్డిదారిలో డైరీ ఫార్మ్ను చేజిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలోని ఒక్కసారిగా డైరీకి సంబంధించినట్టు చూసినట్లయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడెం సంబంధించినటువంటి పట్టణంలోని సమీపంలో అది శ్రీనివాస నగరం సంబంధించిన విలేజ్ లోని గతంలో వెంకటేశ్వర డైరీ అనే మిల్క్ సంబంధించినటువంటి ఇక్కడ ఫ్యాక్టరీ ఉండేది. దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ దివాలా తీయడంతో సంఘం డైరీకి అమ్మవేయడం జరిగింది. గత సంవత్సరంగా జరిగినటువంటి అమ్మకాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి ఆ యంత్రాంగం పూర్తి స్థాయిలోని వారికి నిర్వీర్యం చేస్తూ సంఘం డైరీ వారు నూతనంగా అక్కడ వర్కర్లను తీసుకోవడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించిన అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దీనికి పూర్తిగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి సంఘం డైరీ వాళ్ళు సంబంధించినటువంటి యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఏదైతే వర్కర్స్ ఉన్నారో వెంకటేశ్వర డైరీలో పనిచేసిన వర్కర్స్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ అదే విధంగా ఈ వెంకటేశ్వర డైరీ కొనుగోలు చేసినటువంటి సంఘం డైరీ యాజమాన్యంపై తిరగబడడం జరిగింది. అదే యాజమాన్యం కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలనేదే అక్కడ ఉన్నటువంటి కార్మికుల డిమాండ్. ఈ సంబంధించిన విషయాన్ని పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘం డైరీ గతంలో ఎక్కడ ఉండేది, దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏమున్నాయి, ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏమిటి, దానికి సంబంధించిన పూర్తిగా సమాచారం తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.